నాన్న ఏం మధ్య ఏమిటి నాన్న రోజు పొద్దున్నే పద్యాలు వింటూ పరధ్యానంగా ఉంటావు? ఏం లేదమ్మా, పూలబాల ఆడవారి మీద అంత లేచి నిందలు వేస్తోంది. ఆడపిల్ల బ్రతుకు అంతకన్నా గొప్పదా? పొదరిల్లు లాంటి పుట్టింట్లో విరబూసిన అమ్మాయిని పుట్టుక్కను తెంపుకుపోతాడు మగవాడు. అటు పైన వాడిదయ్య గుండె గుడిలో పూజలే చేస్తాడు, గుండు సూదులతో గుచ్చి గొంతు కూరిపోస్తాడు. ఆడబ్రతుకంతా పుష్ప విలాపమే కదమ్మా. అవన్నీ పాతకాలం బతుకులు నాన్న. ఇప్పుడున్న ఆడపిల్లలకు ఎంత సహనం ఉందో అంత సాహసం కూడా ఉంది. నీ బెంగంతా నా గురించే కదా? నీ గురించి కాదమ్మా, నిన్ను కట్టుకునేవాడు ఎలాంటి వాడు వస్తాడో నా బెంగ. నాన్న, ముందు కట్టిన కాలేజ్ ఫీజుకి న్యాయం చేయని, తర్వాత నేనే నీకు నచ్చిన వాడిని కట్టుకుంటాను, సరేనా? వస్తాను. ఈ పరిగేంటి, హడావిడేంటి? మేం పట్టుకున్నాం కాబట్టి సరిపోయింది, లేకపోతే కింద పడి ఉంటే భూకంపం వచ్చి ఉండేది. అది కాదు డార్జిలింగ్స్. నో, డార్జిలింగ్స్ కాదు, డార్లింగ్స్. యా, లింగ్ 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 లింగ్. మిస్, ఏమిటి నోటీసు? అది చూడు, బఠానీ టూర్ బ్యాక్గ్రౌండ్ విలేజ్, బఠానీ టూర్ బ్యాక్గ్రౌండ్ విలేజ్. బొటానికల్ టూర్ మీద మనమంతా 1 వీక్ క్యాంప్ వెళ్తున్నాం. ఏమిటే గ్రూప్ గా బయలుదేరారు? ఇప్పుడే నోటీస్ వచ్చింది, మనం అంతా బొటానికల్ టూర్కి వెళ్తున్నాం. అలాగా, నువ్వు వస్తున్నావు. సారీ. ఏ? అమ్మ కొంట్లో బాలేదు, ఒంటరిగా వదిలేసి వస్తే ఎలా చెప్పు? అది కాదు. హ్యాపీ జర్నీ. ఓకే. తిట్టేసి గట్టెక్కి కోలాటం ఆడాలా, కోలాటం ఆడుకుంటా కసి తీరా పడాలా. తిట్టేసి గట్టెక్కి వద్దే. అయ్య బాబోయ్, ఏడు చుట్టు చుట్టు తీసుకెళ్తున్నావా? ఒడ్డుకు తీసుకెళ్ళవా? తీసుకెళ్తానుండే. పొద్దున్ననగా ఎక్కాం, ఎప్పుడు తీసుకెళ్లేది? రేపా? ఎల్లుండి తీసుకెళ్తాను. ఆ మాటకొస్తే గోదావరి నది, పడవ నది, పడవ ఎక్కి సరుకు నది, చెడ్డు నది. మాట్లాడకుండా కూర్చోండి, లేకపోతే గోదావరి మధ్యలో దింపేస్తాను. అసలు ఏ రేటు ఉందో తెలియక నేను చెప్తున్నాను. మమ్మల్ని ఏ రేవు తీస్తాడు? నిన్న దేవుడు మంచిది. అంత మతిమరుపు అయితే పడవ తోలట మాని, లేకపోతే తేడా వస్తాయి. రాయమల్లే. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మల పిట్టుంది, పిట్ట మనసులో ఏముంది? అటు చూడన్నయ్యా. గుడ్డ చుట్టావిడ. అన్నయ్య, అలా ఆడంగులా మగంగులా? మగంగులు అంటే ఆడంగులే. బెమ్మంగారి చరిత్ర సినిమాలో ఎంటి రామారావు గారు చెప్పారు చూడు, ఆలే ఇల్లు. మళ్ళీ ఆ సిట్టమ్మ గారు చాలా బాగున్నారు కదా? అవునన్నయ్య, నాకు కూడా నచ్చింది. భలేగున్నారే. ఏమైనా సరే ఆవిడ్ని మన పడవే ఎక్కించుకోవాలి. ఎక్కించుకోవడం ఏంటి, ఆవిడ మన పడవ ఎక్కుతారు చూడు. అమ్మా తల్లి, రండమ్మా రండి. బొబ్బర్లంక, దుంపల్లంక, పీతల్లంక, దోలదారి, పిడకల వలస, పిట్టలపూడి, కప్పలగుంట, ఇటుకలపాలెం, ఈగలమెట్ట, దోసల తీగ, డొంకలపర్రు, సెల్లెల గట్టు, చెప్పులపాలెం, అన్ని రేవులకి మన పడవే పెసలు.
రేట్ నేను చెప్తాను, బేరం మీరు మాట్లాడుకోండి, గోదావరి మధ్యలో వసూలు చేసుకుంటాను. రండి అమ్మా. ఆగా ఎడోయ్ ఎక్కండి ఆ పడవ మీద ఇప్పటికి 6 పడవల ప్రాణాలు మునిగిపోయాయి. నీ బాబు చెప్పాడురా యాదవా అని. చూడండమ్మా, నా పడవ వెళ్తా ఉంటే గోదావరి తల్లి బెదిరిపోయి దారి ఇచ్చేస్తుంది. ఎత్తదే ఇక ఆ గట్టు మీద ఎడుతున్నారే వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఈ పడవ బాగోతాం. తెలుస్తుందిరా. ఎందుకంటే అరుస్తావు? ఇది చెప్పనాలని చెప్పను. ఏం చెప్పంటా? పొద్దున ఎక్కిన పడవ తిప్పి తిప్పి ఎగిరి సోడకి తీసుకొచ్చావు. గట్టం దింపమంటే గోదావరిలో దింపుతాడు. అనవసరంగా బయట చచ్చిపోను. తగ్గది. నో ఫిట్టింగ్ ఫిట్టింగ్ కాదు ఫైటింగ్. యా ఫిట్టింగ్ చూడే, మేము నీ పడవే వెక్కుతాం. సారీ ఓల్డ్ మ్యాన్. ఏమండి, మీరు ఆ మగంగులతో వస్తున్నారే, మీకు భయం వేయదు? రండి. ఇదేనండి పీత పొక్కల బంగ్లా. పెద్దబా, అదేమిటి? దాని పేరండి పోలిపిల్లి. ఓ పోలిపిల్లి, ఎవరారే రూములు లేవు? ఓయ్ బయట ఉన్నారు దానిలో లోపల చెడతావేట్రా? యువతలరా. ఎవరా నువ్వు? ఎందుకు అడుగుతావు? నోరు పోయిరా. స్టూడెంట్ అమ్మాయిలు వచ్చారు, తలుపుదే. వస్తే రాని, నాకే వాళ్ళు వచ్చారని నేను తెలుసుకోలేటి. అదేమిటి? మేము 15 నుంచి 30 వరకు ముందే బుక్ చేసుకున్నాగా. ఇదిగో కన్ఫర్మేషన్ లెటర్. అదా సంగతి. ఇది అప్పటి రూల్స్ ప్రకారం ఖాయం చేశాం, కానీ ఇప్పుడు రూల్స్ మారిపోనాయి. ఇదిగా ఆడంగులు గాని మగంగులు గాని వస్తే రూములు ఇవ్వకూడదు. జంటలుగానే రావాలి. అదేనా ఒక రూమ్ ఒక జంటకే ఒక గంటకే. అది అంతేనండి. ఎందుకంటారా, మీరు రూమ్ కావాలని దరఖాస్తు పెట్టుకున్న గవర్నమెంట్ ఏరండి, అది పడిపోయిందండి. మీకు రూమ్ ఖాయం చేసిన గవర్నమెంట్ రెండో గవర్నమెంట్ అండి. తీరా మీరు ఇక్కడికి వచ్చేలాగా ఆ రెండో గవర్నమెంట్ లో 40 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్చేసుకున్నారండి, అది పడిపోయిందండి. మూడో గవర్నమెంట్ లేచిందండి. ఈలోగా ఆ మూడో గవర్నమెంట్ లో ఉండే 40 మంది ఎమ్మెల్యేలు ఈ రెండో గవర్నమెంట్ వాళ్ళు దాచారండి. ఆ 40 మంది ఎమ్మెల్యేల కోసం ఈ 3 గవర్నమెంట్లు ఎదుగుతున్నాయండి. వాళ్ళు ఎవరో దొరికితే వాళ్ళ గవర్నమెంటే వస్తుందండి. అందులోనైనా ఆ 40 మంది ఎమ్మెల్యేలు నిలకడగా ఉంటేనే వాళ్ళు రూలింగ్ చేస్తారండి, రూల్ చేస్తారండి. ఆ రూల్స్ లో మీకు రూమ్ ఇవ్వాలని రూల్ ఉంటే నేను తప్పనిసరిగా ఇస్తానండి. అంతవరకు నేనేమి చేయలేనండి. నన్ను ఇబ్బంది ఎట్టకండి, నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు, నన్ను ఇబ్బంది ఎట్టకండి బాబు. ఖాళీ లేదన్నప్పుడు ఎందుకు ఉండాలి మనం? పదండి పోదాం. చిట్టమ్మ గారు కంగారు పడకండి. పోలిపల్లె, నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు, నన్ను ఇబ్బంది. నీ గవర్నమెంట్ రూల్స్ చెప్పకు గానీ ఎక్కడ తీని ఎద రూల్స్ గో. పోలిపల్లె, నీకు పిప్పన్న ఎక్కడరా? రేపొద్దున్న నువ్వు మింగిన రూల్స్ తిరిగి రూల్స్ కింద జారి పడేదాకా నా రూల్సే రూల్స్. అమ్మాయిలు మీరు పదండి. చూడండి గారు, మళ్ళీ ఎదవ గాని ఏదన్నా నీరిగితే ఆ నొంగోబెట్టి ఆడి మీద మీరు కూకోండి. జనం మీద అట్లాగే పోతాడు ఈ యాదవ. ఏమండో వస్తానండి, ఏదైనా అవసరం అయితే మా ఇల్లు ఇక్కడే, ఒక కేకేయండి. ఇదిగో నీ పేరేమిటి? మరండి చిలకపాత్ర చిలకోపాలకి ఇస్తున్నాండి. కాదండి, ఈ పేరు కోపల్లండి, నా పేరు మల్లండి, నేను ఇది చెల్లెలండి. వస్తానండి, మీరు లోనకెళ్ళండి. వాళ్ళు వెళ్తారు కానీ నువ్వురా. ఏట్రా ఏటి, నువ్వు నా కొడుకువా? గోదావరిని 10 మందిలో నన్ను నిలబెట్టి బొత్తు సేపకు పొలు తీసినట్టుగా నా పరువు తీసేస్తావురా? నన్ను మతిమరిపోడు అంటావా? అన్న చెల్లెలు ఇద్దరు ఏకమై నన్ను పరాయడికి జమకెడతారా? దింపుతాను. ఫీజు కాలిపోగలదు. ప్యాసింజర్లు ఆ ఒడ్డును దింపుతాను, ఈ ఒడ్డును దింపుతాను, ఏ ఒడ్డైనా దింపుతాను. మనసు ఉల్లాసంగా ఉంటే గోదావరి మధ్యలో దింపుతాను. గోదావరి తవ్వించింది రేంట్రా? పడిపోయాడు. పడిపోతాడు రా.
ఆయన బయట తీసింది నీ బాబేట్రే నా కొడుకు. మళ్ళీ ఏంటి పట్నం అమ్మాయి గారికి పల్టులో నిద్ర అంతదంటావా? ఆ? ఆవులు పీకెత్తాయేమోనే. నేను ఏటడుగుతున్నాను నువ్వు ఏడు చెప్తున్నావు? రే నీ మూతి మీద మీసాలు వచ్చినప్పుడు అనుకున్నాను నా మీసాలు అటు లాగేస్తావని. మళ్ళీ పట్నం అమ్మాయి గారికి సెలెత్తదేమోనే. మన కంబలి ఇచ్చేసి ఏంటి మన కంపెనీలు ఏమన్నా వాళ్ళు కప్పుకుంటారేంటి? పెద్ద పెద్ద దుప్పట్లే తెచ్చుకొని ఉంటారు. లేడీ ప్యాసింజర్లు వేసేవా అందుక అలా రొయ్యకోళ్ళ ఎగిరెగిరి పడిపోతున్నావు. ఇంకా లాభం లేదు. అంబడిపూడి అప్పన్నగాడు 6 పడవల కట్నం పడవలాడి కూతురుని ఇస్తానన్నాడు. లగ్గం పెట్టేస్తాను చేసేసుకో. మళ్ళీ అమ్మాయి గారు నా పేరు అడిగారు కదా, నా పేరు కూడా చెప్పానుగా. సిగ్గేసిందే. సిగ్గట్టకి వెలిగిపోతుంది. అన్న పెడతాను. చేసుకోండి చేసుకోండి. నేను గాడిదలు అరుతుంటాను, మీ పనులు మీరు చేసుకోండి. మీ పనులు మీరు చేసుకుంటే నా పనులు నేను చేసుకుంటాను. తల్లి చిత్తరాంగి నా చిత్తరాంగి పెద్ద పరిగెల చిత్తరాంగి చిత్తరాంగి నా చిత్తరాంగి పెద్ద పరిగెల చిత్తరాంగి చిత్తరాంగి నా చిత్తరాంగి. ఎంత జురుగు తాగినా ఇంకా తాగాలనిపిస్తుంది నీ పులుసు. ఎక్కడి నుంచేవు అంట? ఇది మా వంశ పారంపర్యం. ఇది మరిది. ఈ పులుసు ఎలా చెయ్యాలో మా అమ్మకు చెప్పింది. మా అమ్మ నాకు చెవిలో చెప్పింది. అవును గాని మరిది, అమెరికా ఊరు ఇక్కడికి ఎంత దూరం? అమెరికా 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 అదే పడదూరమే. ఆ మెరక దాడితే అదే అమెరికా. ఇప్పుడు లంకలు కూడా గట్టెక్కి గట్టిగా అరిస్తే అమెరికా మున్సిపు రేగన పలుకుతాడు. ఓసి ఇంతేనా? అమెరికా మున్సిపు నీకు తెలిసేటి? తెలియడమేంటి? అమెరికా మున్సిపు నేను ఒకే పడవ తెడ్డేసేవాళ్ళం. అమెరికా మున్సిపు కూడా తెడ్డేస్తాడా? ఆడు తెడ్డేడు నువ్వు చూడలేదు కానీ చూస్తే అదిరిపోయేదానివి. ఊరుకో మరిది, ఏంటో మాటలు. నువ్వు అన్నం తిను, నేను వెళ్ళి చూసొస్తాను. పోరది రంగి చిత్తరంగి నా రంగి చిత్తరంగి. ఏంటి పోలి పిల్లి, ఏంటి ఇలా వచ్చేసావు? ఏటేటి ఏ రోజుగా ఆ రోజు దాటిపోతున్నావు. ఈ రోజు నేను ఇంకా కదిలేదు లేదు. ఊరుకో మరి బరిదేగించేకు. లోపల పెద్దన్నాడు. ఆ నన్ను ఉంచుకున్న సంగతి తెలదేటి? ఆడేటి నేను ఉంచుకోగలను. నిన్ను ఉంచుకుంటే నాకే దొరుకుద్ది, పెద్దను ఉంచుకుంటే గౌరవం అన్నా దక్కుద్ది. మరి నా సంగతి ఏంటి? మరి నా మోక్షం ఎప్పుడు? ఊరికి ఏడా తొందరపాటు. ఊళ్ళో వాళ్ళతోటి ఎగలకు సత్తుంటే ఈ మధ్య పట్నం కూరలు కూడా ఎగబడిపోతున్నారు. అందుకే నేను చేసే పులుసుతోటి ఓ పద్ధతి ఎట్టుకున్నాను. పద్ధతి ఎట్టుకున్నావా? ఏంటది? పులుసులో ముక్క లేకుండా ఉత్తు పులుసు చంపితే, అంటే ఖాళీ పులుసు చంపితే ఇల్లు ఖాళీగా ఉంది రమ్మనమని, ముక్కే చంపితే హౌస్ ఫుల్లు రావద్దని. అర్థమైందా? గుర్తుంచుకో. గుర్తుంచుకుంటా గాని మరి ముక్క లేకుండా ఉత్తి పులుసు నాకు ఎప్పుడు అమ్ముతావు? ఎక్కడ మిగులుద్ది? ఉన్న పులుసు ఆడికే సాటం లేదు. కొంచెం మిగల్చరా? ఆ ఎంగిలి పులుసు నీకెందుకు? ఏడేడు పులుసు చంపుతాగా. నువ్వు వెళ్ళు. నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఇబ్బంది వెళ్ళు. పెట్టొద్దు. అయ్యో బాబు, ఏంటండి అందరూ బేదీసి కూకున్నారటే? ఎవరన్నా పోయారా? ఓయ్ బాబు ఓయ్ బాబు ఓయ్ బాబు, ఇదేంటండి జపం చెప్తుందంటే? ఏ గోపన్న, ఇలారా. ఇక్కడ టాయిలెట్లు లేవు. ఎక్కడుంటాయి టాయిలెట్లా? టాయిలెట్స్? అయ్యే ఓట్లండి. పుల్లట్లు మినపట్లు పెసరట్లు కలిపట్లు ఉంటాయి కదండి. టాయిలెట్లు ఉండవండి. అయితే ఉన్నాడే ఆ పిచ్చమ్మ అడిగి వస్తాను. అయ్యో అది కాదు. అమ్మని అజా ఊకి దెబ్బ తగిలితాను. చూడండి, మీరే కంగారు పడకండి, నేనున్నాను. తోపికి చేసుకుని రావాలంటే లేకండి 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 లేగాలి. రండి, ఈ పర్రంతా మందే, మీ ఇష్టం ఏలుకోండి. అయితే నువ్వు ఇట్ట త్వరగా రండి, పడవతో సిద్ధంగా ఉంటాను.
బాగుంటాడే. అలాగదే బాలకృష్ణలో డిస్కో డ్రెస్ వేస్తే మరీ బాగుంటాడు. అమితాబ్ బచ్చన్ డ్రెస్ వేస్తే ఇంకా బాగుంటాడే. కమల్ హాసన్ డ్రెస్ వేస్తే అబ్బా అదిరిపోద్ది. ఎవరండి మీరు? గోపన్న స్టడీ స్టడీ గోపన్న. జో కదలకు. తీయండి, అరే కదలకు. త్వరగా తీయండి. అరే ఉండవే నేను చెప్తాను. ఇదిగో కదలకుండా అక్కడే చూడాలి. ఇదిగో మా ఇద్దరిని తీవే. అప్పుడు సరిగ్గా నిలబడు. స్టడీ ప్లీజ్. రెడీ? ఓకే. ఏంటండి గంట తీస్తారు ఫోటో? నేను నాగేశ్వరరావుతో ఫోటో దిగానండి. ఏ నాగేశ్వరరావు? వచ్చిన నాగేశ్వరరావు అండి. మూగబట్టలు చూశారండి, అక్కడే తీశారండి. నాగేశ్వరరావు అండి పువ్వు కోసం అగ్గొగ్గొగ్గొగ్గ అక్కడే ఇదేనండి. జమున్ లేదండి, నేను చెప్పాను డొంకలోకి వెళ్ళొద్దని, వెళ్ళిందండి. ముళ్ళు గుచ్చుకుందండి. ఆవిడ ఎప్పుడు అంతేనండి. సావిత్రి గారు లేరండి, ఇక్కడ ఊకున్నారండి. నేను వచ్చానండి, ఓ పదం దెబ్బేశానండి, అదిరిపోయిందండి. మద్రాసు రారా సినిమాలో చేర్పిస్తానని చెప్పిందండి. నేను రానని చెప్పేశానండి. కొయ్యి కొయ్యి కోతలు కొయ్యి. మరి చిట్టం గారు ఓనమనండి, దెబ్బేస్తారు. నేను 2 సార్లు అంటాను, డెబ్బై. మీరు 100 సార్లు ఉన్నాయేను, చిట్టం గారు అంటేనే వేస్తా. ఏమి